హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ప్ ఎడ్యుకేషన్. గైస్, మనకి ఏపీఐ సెట్ 2025కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి మంత్ 11th రిలీజ్ అయింది. సో మనకి రిజిస్ట్రేషన్స్ కూడా వచ్చేసి 13th నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది గైస్. సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డేట్స్, ఎప్పటి వరకు మనకి రిజిస్ట్రేషన్స్కి ఎలా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ ఒకసారి వాళ్ళు మెన్షన్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 650 రూపీస్, అదేవిధంగా బీసీకి 600, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 550 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫీజు. నెక్స్ట్ వచ్చేసి మన డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ 11th అయితే రావడం జరిగింది గైస్. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 13th నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ అనేది మనకి లేట్ ఫీజు లేకుండా ఎప్పటి వరకు చేసుకోవచ్చు అనే దాని గురించి చూసినట్లయితే ఈ మంత్ 13th నుంచి ఏప్రిల్ 9th వరకు, సో మార్చ్ 13th నుంచి ఏప్రిల్ 9th వరకు అయితే మీరు వితౌట్ ఎనీ లేట్ ఫీ, జస్ట్ పేయింగ్ 600, 650 లైక్ దట్ బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీస్, యూ కెన్ సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ గైస్. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే అప్ టు 14th ఏప్రిల్ వరకు, సో 10th నుంచి 14th ఏప్రిల్ వరకు కూడా మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో కాకపోతే మనకి రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా లేట్ ఫీజు ఒక 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 15th నుంచి 19th వరకు కూడా మనం అయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. బట్ 2000 రూపీస్ అయితే మనకి లేట్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 4000 పే చేసి మనం 20th ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు, అదేవిధంగా ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి 10,000 పే చేసి 25th నుంచి 28th వరకు అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు గైస్ ఏపీఐ సెట్కి సంబంధించి. సో మ్యాక్సిమం మీరైతే ఈ లేట్ ఫీజు లేకుండా 13th to 9th లోపే అయితే మీరు సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ మీకు అవ్వకపోయినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు లేట్ ఫీజు అయితే పే చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కరెక్షన్స్ ఏవైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించి కరెక్షన్స్కి మనకి డేట్ అయితే 29th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు 2 days అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 daysలో మీకు సబ్మిట్ చేసిన అప్లికేషన్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీ యొక్క డేటాకు సంబంధించి మీరైతే ఆ టైంలో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆన్లైన్లో హాల్ టికెట్స్ అనేవి May 2nd నుంచి అయితే మీకు వాళ్ళు హాల్ టికెట్స్ వెబ్సైట్లో అయితే ఉంచుతారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి 7th, ఏదైతే May 7th మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే బ్యాచెస్ వైజ్ జరగడం అయితే జరుగుతుంది. సో మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు, అదేవిధంగా 2 నుంచి 4:30 వరకు అయితే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్స్ ఎగ్జామ్ అనేది అయిన తర్వాత మనకి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కీ వచ్చేసి అంటే మనకి ఏవేవి అఫీషియల్ గవర్నమెంట్ మన ఐసెట్కి సంబంధించి ఆన్సర్ కీ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి 10th May అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవినింగ్ 5కి అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఏమైనా వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏమైనా అబ్జెక్షన్స్, ఏమైనా మిస్టేక్స్ ఉండి రాంగ్ ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చినట్టయితే దానికి సంబంధించి మనకి ఆబ్జెక్షన్స్ అయితే మనం రైజ్ చేయొచ్చు. దానికి సంబంధించి డేట్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. చూసినట్లయితే ఏదైతే May 12th ఈవినింగ్ 5 వరకు అయితే వీళ్ళు అబ్జెక్షన్స్ అయితే తీసుకుంటారు. అదేవిధంగా ఫైనల్కి వన్స్ ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మనకి ఫైనల్కి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి May 21st అయితే రిలీజ్ చేస్తారు గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు నోట్లో క్లియర్గా ఒకటి మెన్షన్ చేయడం అయితే జరిగింది. పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ది రెస్పెక్టివ్ టైమ్ పీరియడ్ ఓన్లీ. Candidate completes payment during the no late fee slot and trying to submit the application in the late fee slot, his application will be considered under late fee slot only and candidate has to pay the additional schedule fee to submit the application. అయితే వీళ్ళు ఇక్కడ నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇంట్రొడక్షన్ వీళ్ళు మనకి అప్లికేషన్కి సంబంధించి కొంచెం డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ MBA అదేవిధంగా MCAకి సంబంధించి ఐసెట్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ అయితే జరగడం జరుగుతుంది అడ్మిషన్స్కి. అదేవిధంగా వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఫస్ట్ పాయింట్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అదేవిధంగా మనకి ఏదైతే ఏపీ గవర్నమెంట్ పెట్టిందో దాని ప్రకారం లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి గైస్ ఈ ఇయర్కి సంబంధించి. అదేవిధంగా క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీ రూల్స్ అన్ని సాటిస్ఫై చేసి ఉండాలి అదేవిధంగా అడ్మిషన్ టైంలో. అదేవిధంగా ఎవరైతే మనకి అడ్మిషన్ కోసం MCA MBA అడ్మిషన్స్ కోసం
ఈ టెస్ట్ అటెండ్ చేస్తున్నారో వాళ్ళైతే మనకి ఖచ్చితంగా 3 or 4 year డిగ్రీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దట్టు 10+2+3 or 4 year ప్యాటర్న్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గైస్. దానికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఎంబీఏకి అడ్మిషన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా డిగ్రీ 3 or 4 years డిగ్రీ కోర్స్ అయితే ఫినిష్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎంసీఏ ఎవరైతే అటెండ్ అడ్మిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే డిగ్రీ 3/4 years. ఇందులో కూడా మనకి మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి గైస్, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ లెవెల్లో కానీ. సో అదైతే వీళ్ళు నోట్లో మనకి ఇన్స్ట్రక్షన్లు అయితే మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఒకసారి క్లియర్గా వీళ్ళు ఏం నోట్ మెన్షన్ చేస్తారు చూసినట్లయితే, క్యాండిడేట్స్ ఎవరైతే 3 year డిగ్రీ కోర్స్ని సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఈ టెస్ట్కి ఎలిజిబుల్ కాదు, అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు గైస్. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ మార్క్స్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళు ఉంటారో 50% అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బీసీ ఎస్టీ ఎస్సీలో స్పెషల్ రిజర్వ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకి 45% అయితే మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి గవర్నమెంట్ ఇచ్చిన టైమ్ ఆఫ్ అడ్మిషన్స్లో ప్రతిదీ కూడా ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో అన్నీ కూడా ఫుల్ఫిల్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు డిగ్రీ అనేది డిస్టెన్స్ మోడ్లో కంప్లీట్ చేసినట్లయితే అది రికగ్నేషన్ మనకి ఖచ్చితంగా యూజీసీ, ఏఐసిటి అండ్ డిఈసీ డిఈబి నుంచి అయితే ఖచ్చితంగా రికగ్నేషన్ ఉండైతే మీరు క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా డిగ్రీ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇప్పుడు అటెండ్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ గైస్. సో కాకపోతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీరు ఖచ్చితంగా ప్రొవిజనల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అడ్మిషన్ అనేది కన్సిడర్ చేయరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏపీఐసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ మీరు ఎలా పెట్టుకోవాలనే దానికి మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ప్రాసెస్ అయితే ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ చూసుకొని అండ్ దెన్ నెక్స్ట్ ఫీజ్ పే చేసి నెక్స్ట్ మీకు సెంటర్స్ అవి ఏవైతే అప్లికేషన్ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందో అయితే మీరు ఫినిష్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 25 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి టెస్ట్ సెంటర్స్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ మ్యాక్సిమం 5 సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈచ్ కొన్ని మనకి డిస్ట్రిక్ట్స్లో అయితే 2-3 కూడా మనకి టెస్ట్ సెంటర్స్ ఉంటున్నాయి. సో బేస్ చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ మీకు ఫస్ట్ ఏది దగ్గర ఉందో దాన్ని బట్టి, లేదంటే మీకు ఏది కావాలనుకుంటున్నారో ఫస్ట్ అది, సో నెక్స్ట్ అట్లా మీరు 5 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇన్ కేస్ ఫస్ట్ పెట్టిన దాంట్లో రాలేదు అంటే కనుక మీకు సెకండ్ పెట్టిన ఆర్ థర్డ్ పెట్టిన దాంట్లో మీకు స్లాట్ అయితే అలాట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు 5 slots అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళు నోట్లో కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే టెస్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో మనకి మండే 7th May అయితే 2 sessions అయితే జరగడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు, అదేవిధంగా 2 నుంచి 4:30 వరకు. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మనకి మీడియం ఆఫ్ టెస్ట్ కూడా ఏంటనేది మెన్షన్ చేశారు. ఫర్ సెక్షన్ బి ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, వేర్ ఫర్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం గైస్. ఒకసారి అయితే మీరు దీన్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది గైస్ దీనికి మనకి నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఏ డేట్స్ మెన్షన్ చేశారు ఏంటి అనేది ప్రాసెస్ సంబంధించిన వీడియో. అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మీకు ఈ ఇయర్కి సంబంధించి సిలబస్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఆర్ మార్క్స్ ఏ విధంగా అయితే వీళ్ళు అలాట్ చేశారనేది ఏపీఐసెట్ 2020 సంబంధించి మీకు కంప్లీట్ వీడియో అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఏపీఐసెట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ మీకు పూర్తిగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.